మొదటి దఫా సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటింగ్ సరళిని జరగనుంది. దానికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఓటింగ్ సరళిని పరిశీలించినారు. మనతో మాట్లాడేందుకు కలెక్టర్ గారు. సార్ చెప్పండి, ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ను మీరు పరిశీలించినారు. అసలు జాన్కంపేట పోలింగ్ స్టేషన్కి వచ్చారు, ఏంది సార్? సో మనకి ఈరోజు ఫేజ్ 1 లోపల 157 గ్రామాల లోపల కూడా ఎలక్షన్ పీస్ఫుల్గా 7 గంటలకు స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు జానకంపేటకు వచ్చి పరిశీలించడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పీస్ఫుల్గా 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయింది. సో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓటర్స్కి ఫెసిలిటేట్ చేసేందుకు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశాము. సో వాళ్ళకి పోలింగ్ స్టేషన్ కానీ సీరియల్ నెంబర్ కానీ గైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏజ్డ్ వాళ్ళు కానీ లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ వస్తే వీల్ చైర్స్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళందరికీ ఓటింగ్ బూత్ వరకు తీసుకొని వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. 1 o'clock వరకు కూడా మనము ఓటింగ్ జరుగుతుంది. సో ఎవరైనా 1 o'clock వచ్చి క్యూ లైన్లో నిలబడి ఉంటే వాళ్ళందరికీ స్లిప్లు ఇచ్చి వాళ్ళ ఓటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనము వాళ్ళని పర్మిట్ చేస్తాం. సో కంప్లీట్ అయిన తర్వాత 2 గంటలకే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ కంప్లీట్ అయిన పిదప ఇమ్మీడియట్గా ఉప సర్పంచ్ ఎలక్షన్ అనేది ఇక్కడనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓటింగ్ శాతం పెంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు, ముందు జాగ్రత్త? సో ప్రీవియస్లీ మనకి 3 ఫేజులు కలిపి ప్రీవియస్ ఎలక్షన్ లోపల 79.9% అనేది ఓటింగ్ వచ్చింది. ఈసారి దాన్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేశాము. మన ఎలక్షన్ సిబ్బంది ప్రతి ఓటర్కి ఓటర్ స్లిప్లు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అవగాహన కల్పించడము, దాంతోపాటు మైక్ అనౌన్స్మెంట్ ప్రతి గ్రామంలో కూడా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఉన్నాయి. దాని ద్వారా మనము రోజు వాళ్ళకి అనౌన్స్మెంట్ చేయించి అవగాహన కల్పించాము. ఖచ్చితంగా ఈసారి ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడైతే ఎన్నికల్లో పాల్గొనని సిబ్బందికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సో పాల్గొనని వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చాము. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. మొత్తానికి చూసుకోవచ్చు, ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. దీనికి అందరికి సంబంధించి ఏదైతే నామినేషన్ వేసిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఓటింగ్ శాతం పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తాం. గత ఎన్నికల కంటే ఈసారి కూడా ఎక్కువగా ఓటింగ్ అయ్యే విధంగా చూస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్పి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.